హలో ఆల్. నిజంగానే హెర్బాలైఫ్ ప్రోడక్ట్స్ వాడడం మానేస్తే లావ్ అయిపోతామా? ఈ డౌట్ చాలామందిలో ఉంది. చాలామంది దీన్ని నమ్ముతున్నారు కూడా వితౌట్ ఎనీ బేస్. దానికి నేను మంచి సమాధానం ఇవ్వాలనుకుంటున్నాను. మనిషి లావ్ అవ్వాలన్నా సన్నబడాలన్నా ముఖ్యంగా ఏది పాత్ర వహిస్తుందంటే క్యాలరీస్. క్యాలరీస్ అనేది శక్తికి ప్రమాణం. మనం తినే ప్రతి ఆహారంలోనూ ఎంతో కొంత క్యాలరీస్ ఉంటాయి. ఆ క్యాలరీసే ఎక్కువ క్యాలరీస్ ఉంటే ఆ క్యాలరీస్ మనం ఖర్చు పెట్టలేకపోతే రోజులో అది ఫ్యాట్గా కన్వర్ట్ అయ్యి స్టోర్ అవుతుంది. ఆ ఫ్యాట్ వల్లే మనం లావ్ అయిపోతూ ఉంటాం. మనిషి బరువు తగ్గాలన్నా బరువు పెరగాలన్నా క్యాలరీసే ప్రధానమైన పాత్ర పోషిస్తూ ఉంటాయి. హెర్బాలైఫ్ న్యూట్రిషన్ అనేది ఒక చక్కటి న్యూట్రిషన్. దాంట్లో విటమిన్స్, మినరల్స్, ప్రోటీన్స్, ఫ్యాట్స్, డైటరీ ఫైబర్ ఇలా ఎన్నో మనిషికి ముఖ్యమైన అవసరమైనటువంటి పోషక పదార్థాలు కలిగి ఉంటుంది. అది ఒక ఆహారం మాత్రమే. ఆ ఆహారాన్ని మానేస్తే ఏం జరగదు. కానీ మానేసిన తర్వాత మనం ఏ ఆహారాన్ని అయితే తింటామో దానివల్ల లావ్ అవ్వడం కావచ్చు లేదా బరువు తగ్గడం కావచ్చు జరుగుతుంది. కాబట్టి మనం తినే ఆహారంలో ఎక్కువ క్యాలరీస్ కలిగి ఉంటే లావ్ అయిపోతాం. తినడం ఈజీ, ఖర్చు పెట్టడం చాలా కష్టం. సో ఈ ప్రిన్సిపల్ బేస్ చేసుకొని 30 years క్రాస్ అయిన ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళ ఆరోగ్యం పైన శ్రద్ధ వహించి మంచి పోషకాహారం తీసుకోవాలని కోరుకుంటున్నాను. కాబట్టి హెర్బాలైఫ్ ప్రోడక్ట్స్ ఆపేసినంత మాత్రాన లావ్ అవ్వరు. అసలు ఎందుకు ఆపాలి? మంచి జరుగుతున్నప్పుడు, మన బాడీకి మంచి పోషణ అందుతున్నప్పుడు ఆపాల్సిన అవసరం ఏముంది? ఒకవేళ ఏ కారణం చేతైనా ఆపేసామన్నా కూడా లావ్ అవ్వడం అనేది ఆపడం వల్ల జరగదు. ఇది చక్కటి ఉదాహరణ. ఓకే, మీ చాలామంది మైండ్లో ఉన్నటువంటి ఈ సమస్యకి సొల్యూషన్.